వడ రెసిపీ చెప్పండి అని ఎన్నో కమెంట్స్ వచ్చినాయి. నాకైతే ఫైనల్గా ఈ రోజు అయితే పెట్టేస్తున్నా. మేమైతే డబుల్ హార్స్ మినపగుళ్ళు అయితే వాడతాము. ఒక గ్లాస్ అయితే పోసుకొని మంచిగా 2 సార్లు వాటర్ పోసి ఒక 5-6 గంటలు అయితే నానబెట్టి మినిమం 4 గంటలు నానినా సరే ఇంకా మంచిగా నానిన తర్వాత మిక్సీ అయితే పట్టాలి. ఇప్పుడు దీంట్లో ఒక 3 పచ్చిమిర్చి, కొంచెం ఉప్పు, ఒక చిన్న అల్లం ముక్క వేసేసుకొని కొద్దిగా వాటర్ వేసేసుకొని మంచిగా మిక్సీ పట్టేసుకోవాలి. ఈ రోజు నేను పట్టిన పిండి కొంచెం లూజ్ అయింది. అయితే నేను దాన్ని ఎట్లా సెట్ చేసిన అనేది ఈ వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది. స్కిప్ చేయకుండా చిన్న చిన్న కట్ చేసిన ఆనియన్స్, కొంచెం జీలకర్ర వేసి పిండిని కలిపి కడాయిలో ఆయిల్ అయితే పోసి పెట్టేస్తున్నా. వేడేలోపు మనం పిండిని చాలా మంది అడుగుతున్నారు పిండి లూజ్ అయితే ఏం చేయాలక్క అని. నేనైతే కొంచెం మైదా కలుపుతున్నా. మీరు కావాలంటే గోధుమ పిండి కూడా కలుపుకోవచ్చు, లేకపోతే ఉప్మా రవ్వ ఉంటది కదా అది కూడా కలుపుకోవచ్చు. ఎంత కలుపుకోవాలంటే మనకి పిండి ఇట్లా తీసుకొని హోల్ పెడితే వచ్చేలాగా ఉండాలి. నేను మైదా వేసినా అని అమ్మో మైదా అనకండి, ఇష్టం అది. పిండి కరెక్ట్ గా ఉంటే కల్పన ఇంకా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసేసుకొని తీసేసుకోవాలి. సింపుల్ గా వడలు అయితే రెడీ అయిపోయినాయి. చూసినారా ఎంత మంచిగా వచ్చి. వడలకి పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు. జస్ట్ పప్పు పట్టుకొని మనం అందులో ఏమేమి వేసుకుంటాం అవి వేసేసుకొని ఆయిల్ డీప్ ఫ్రై చేసేసుకుంటే అయిపోతుంది. చూసినారా లోపల మంచిగా స్మూత్ గా బయట క్రిస్పీగా అయితే. ఇంకొక రెసిపీ కూడా చేసిన పల్లి చట్నీ అన్నమాట. మనం పల్లీలు ఎంత తీసుకుంటామో పుట్నాలు కూడా అంతే తీసుకోవాలి. కారము హోటల్ది. ఇది ఎట్లా తయారు చేసుకుంటే కడాయిలో మంచిగా ఫ్రై చేసుకోవాలి, ఆయిల్ లేకుండా. మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకునేటప్పుడు కొన్ని ఎల్లిపాయలు, జీలకర్ర, ఉప్పు వేసేసుకొని పచ్చిమిర్చి కూడా వేసేసుకొని మంచిగా మిక్సీ పట్టుకోవాలి. వారం దాకా నిలువ ఉంటది. మీరు అట్లా చేసుకోరు కాబట్టి 2 పచ్చిమిర్చి, ఎల్లిపాయలు, జీలకర్ర, ఉప్పు వేసేసుకొని చట్నీ పట్టేసుకుంటే పల్లి చట్నీలా పల్లీలు ప్లస్ మిరపకాయలు 2 వేయించినవి ఉండాలి. వేయించిన అవసరం లేదు. జీలకర్ర కూడా పచ్చిదే వేసుకొని మిక్సీ పట్టేసుకొని పోపు పెట్టుకొని కొంచెం వాటర్ కలుపుకోండి, గట్టిగా ఉంటది. చట్నీ కూడా రెడీ అన్నమాట. ఇంకా వడలు చట్నీ వేసేసుకొని తినేస్తున్నా. సూపర్ అయినాయి. ఇప్పుడు ఎండాకాలం ఇట్లాంటి ఆయిల్ ఫుడ్ తక్కువ తినండి, మరీ ఎక్కువ తింటే కూడా మంచిది. చాలా కమెంట్స్ వచ్చినాయి వడ రెసిపీ చెప్పమని చెప్పేసి. మీ రిక్వెస్ట్ మీద నేను ఈ వీడియో అయితే చేస్తున్నా. కూడా ఇంతే అన్నమాట. క్వాంటిటీ ఎక్కువ ఉంటది కాబట్టి నేను హోటల్లో వీడియో అయితే ఇంట్లో తక్కువ క్వాంటిటీ వేసుకుంటాం కాబట్టి నేను ఇంట్లో చేసి వీడియో అర్థమైందా? అర్థమైతే ఒక చిన్న కమెంట్ చేసి లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు ప్లేట్ మొత్తం ఖాళీ చేసి చిన్న ముక్కు ఉంటే ఇంకా చట్నీ అద్దేసి మా ఆయనకు తీసుకు నేను చేసిన కాబట్టి నాకు నచ్చుతుంది. కానీ మా ఆయన నచ్చింది అని చెప్తే ఆ ఫీలింగే వేరే. బయట ఆడుతురు, వాళ్ళు మిస్ అయిపోయి అడిగినారని కష్టపడి చేసి చూపించిన. ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారు.